రిజర్వేషన్లు అన్నారు, క్రీడా రంగంలో 33% రిజర్వేషన్లు అన్నారు, రాజకీయ రంగంలో 33% రిజర్వేషన్లు అన్నారు. మరి ఏ రంగంలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తున్నారు? ఒక ఎమ్మెల్యే కోటాలో ఇస్తున్నారా? ఒక ఎంపీ కోటాలో ఇస్తున్నారా? ఒక జెడ్పీటీసీ కోటాలో ఇస్తున్నారా? ఒక ఎంపీటీసీ కోటాలో ఇస్తున్నారా? ఒక సర్పంచ్ కోటాలో ఇస్తున్నారా? లేదా ఉద్యోగ రంగాల్లో ఇస్తున్నారా? ఏ రంగంలో కూడా మహిళలకు న్యాయం అనేది జరగడం లేదు. మహిళలు బానిసలుగానే జీవించాల్సిన పరిస్థితి నేటి సమాజంలో ఉన్నది. అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరపున స్పష్టంగా ఒకే ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాను. మహిళలకు 33% రిజర్వేషన్లని మొన్న జీవో జారీ చేశారు. ఇది 2029 వరకు. అంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా జీవోలు జారీ చేస్తున్నారు, కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయినా దాఖలాలు లేవు. అదేవిధంగా మనం పాఠశాలలో చూసిన పాఠశాలలో కూడా ఆడపిల్లలకు సరైనటువంటి రిజర్వేషన్ వసతి లేదు. మనం ఎస్టీ అన్నాం, ఎస్సీ అన్నాం, బీసీ అన్నాం, ఓబీసీ అన్నాం. ఈ కేటగిరీలో కూడా రిజర్వేషన్ అమలు అవుతున్నాయా? భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగాన్ని ఎన్నో ఆలోచనలతో రాస్తే దాన్ని కూడా తిరిగి రాయాలనే మేధావులు ఉన్నటువంటి ఈ రాజకీయ రంగంలో మరి మహిళలకు ఎక్కడైనా న్యాయం జరుగుతుందా? మరి మహిళలకు న్యాయం జరగకపోగా ముఖ్యంగా రాజకీయ రంగంలో చూసుకున్నట్లయితే మహిళలను అయితే ఎట్లా ఏ విధంగా అయితే పాపం నైట్ లేదు పగలు లేదు, ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు వస్తాయని మహిళలు తిరుగుతున్నారు, అక్కడ న్యాయం లేదు. క్రీడా రంగంలో కూడా రాజకీయ రంగం పులుముకుంటుంది. మరి ఇంకెక్కడ మహిళలకు న్యాయం జరుగుతుంది? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఒక సోనియా గాంధీ అయితే, అదేవిధంగా ఒక ఇందిరాగాంధీ అయితే, అదేవిధంగా ఇతర రంగాల్లో చూసుకున్నట్లయితే మాయావతి అయితే, ఇట్లా కొంతమందే మనకు కనిపిస్తూ ఉన్నారు. అంటే భారతదేశంలో ఇంకా మహిళలు లేరా? అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరఫున 33% రిజర్వేషన్లు అన్ని రంగాలలో మహిళలకు కేటాయించాలి, మహిళలకు న్యాయం జరగాలి. అందుకే సఖీ జాతీయ మహిళా మండలి దీనికి శ్రీకారం చుట్టింది. మరి మనం మహిళలను తీసుకున్నట్లయితే మరి చూడండి, ఇతర దేశాల్లో మహిళలను మన దేశ మహిళలతో పోల్చుకుంటే అణగద్రొక్కివేత అనేది, బలి చేయడం అనేది మన దేశంలో ఎక్కువగా జరుగుతుంది. మరి భారతదేశంలో మహిళలు పురుషులకు ఏమాత్రం తక్కువ కాకుండా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు, అంతరిక్షంలో కూడా దూసుకుపోతున్నారు, ఎవరెస్ట్ శిఖరాలను కూడా అధిరోహిస్తున్నారు. మరి అటువంటి మహిళలను ఇంకా ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? అంటే అన్ని రంగాల్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ పాఠశాలలో కానీ, కాలేజీలో కానీ, ఇప్పుడు క్రీడా రంగంలో కానీ, అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కూడా మహిళలు పోటీ పడుతున్నారే, అయినా మహిళలను రాణించే పరిస్థితి లేదు. అందుకే మీరు జీవోలు జారీ చేయడం కాదు, పార్లమెంటులో ఆ జీవో అమలయ్యే విధంగా చట్టాలు తేవాలని సఖీ జాతీయ మహిళా మండలి కోరుకుంటుంది. అమలయ్యేదాకా మేము దేశవ్యాప్తంగా ఈ 33% రిజర్వేషన్ల మీద పోరాటం చేస్తాం. ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే 33 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉండాలి, 100 మంది ఎంపీలు ఉంటే 33 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఎక్కడైనా ఉందా ఈ దేశంలో? మరి భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో చాలా మంది ప్రధానమంత్రులు ఉన్నారు మహిళల్లో, చాలా మంది అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒక క్రీడా పోటీలు పెడితే మన టాలెంట్ ఉన్న వాళ్ళకి మన దేశంలో అవకాశం లేవు, దాంట్లో కూడా రాజకీయ రంగం పులుముకుంటుంది. అందుకే సఖీ జాతీయ మహిళా మండలి తరఫున 33% రిజర్వేషన్లు కల్పించేదాకా మీ అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి కూడా వెనకాడం. మీరు జీవో అమలు చేయడం కాదు, జారీ చేసిన జీవోను అమలయ్యే విధంగా అన్ని రంగాల్లో కూడా మీరు అప్లై చేయాలి. అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుంది తప్ప కేవలం ఆ జీవోలు అనేవి పేపర్లకే అంకితమైనవి, సంతకాలకే అంకితమైనవి, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంది అనేది మేము సఖీ జాతీయ మహిళా మండలి తరపున ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ 33% రిజర్వేషన్లు అమలయ్యేదాకా ఢిల్లీలో పార్లమెంటు ముందు లేకపోతే జంతర్ మంతర్ ప్రాంగణం వద్ద మేము ధర్నా చేయడానికి కూడా వెనకాడమని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం.